హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పాస్తా. ఇక్కడ నేను వీట్ పాస్తా తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక కప్పుడు తీసుకున్నా మనకి చాలా హెవీగా అనిపిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ 250 గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. పాస్తాని ఒకటి మనం తీసుకొని చూసినప్పుడు ఇలా చక్కగా విరిగిపోతే పాస్తా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్, 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో సన్నగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అందులో ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ కూర ముక్కలన్నింటినీ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కూర ముక్కలు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పాస్తా సాస్ నేను పైన లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఆ రెసిపీ అన్నది వస్తుంది. లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఈ సాస్ అన్నది మనకి 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనము పిజ్జాకి వాడుకోవచ్చు, పాస్తాకి కూడా వాడుకోవచ్చు. ఈ సాస్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న పాస్తాను వేసుకుందాం. ఈ పాస్తా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ చక్కగా పాస్తాకి పడతాయి కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో వేసుకుందాము. మనం సాస్లో కూడా వేసాము, కానీ ఇలా పైనుంచి లాస్ట్లో కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయినా మన పాస్తా రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఆ వేడి మీదే కొంచెం చీజ్ని తురిమి వేసుకోండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు తిన్నప్పుడు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.